ఏపీని కుదిపేస్తున్న కాపు రిజర్వేషన్లు పవన్ పై ఉన్న నమ్మకం పోయిందంటున్న కాపులు అనంతలో తెలుగు తమ్ముళ్ల మధ్య ఎడతెగని కీచులాట ఎర్రన్నాయుడిని మర్చిపోయే పనిలో తెలుగుదేశం అలకబోనిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కేటీఆర్ కి మరో ప్రమోషన్ ఇచ్చే ఆలోచనలో కేసీఆర్ హాట్ రాజకీయాలు లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ డెప్త్ అనాలిసిస్ తో కూడిన పొలిటికల్ కారిడార్ కి స్వాగతం. కాపుల రిజర్వేషన్ విషయంలో చక్రబంధంలో చిక్కుకుపోయిన చంద్రబాబు దాని నుంచి బయటపడేందుకు సానదాన బాధ దండోపాయాలు ప్రయోగిస్తున్నారా? చంద్రబాబు ఆలోచనలతో రిజర్వేషన్ రగడ మరింత సంక్లిష్టం కానుందా? పోలీస్ కేసులు, వార్నింగ్లు దేనికి సంకేతం? జిల్లాలోకి ఇతరులు అడుగు పెట్టద్దన్న ఆంక్షలకు అర్థమేంటి? క్రాస్ రోడ్లో నిలిచిన తమ ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ కాపు నేతలు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. కేబినెట్ సమావేశం, అందులో చర్చించిన అంశాలు చూస్తుంటే ఈ విషయం తేటతెల్లమవుతుందని అంటున్నారు. కాపు ఐక్య గర్జన సభ ప్రభుత్వాన్ని కదిలించిందని కాపు నాయకులు అంటున్నారు. లేకపోతే ఇన్నాళ్లు మౌనంగా ఉన్న చంద్రబాబు వచ్చే బడ్జెట్లో కాపు కార్పొరేషన్కు 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పడం తమ సభకు స్పందనని అంటున్నారు. వాస్తవానికి రిజర్వేషన్లు, కార్పొరేషన్ 1000 కోట్లన్నది కాపుల బుర్రల నుంచి వచ్చింది కాదని, ఇదంతా తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీలనే విషయాన్ని మర్చిపోవద్దని కాపు నాయకులు అంటున్నారు. కాపులు ఎవరో కూడా గొంతెమ్మ కోరికలేమి కోరటం లేదు. కాపులు ఎవరో కూడా వాళ్ళ సొంతగా వాళ్ళ బుర్రలో నుంచి డిమాండ్లు కాదు ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ మొన్న ఎన్నికల ముందు వాళ్ళ మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు ఇవి. బీసీలని తిరుపతి తెలుగుదేశం పార్టీ మీటింగ్లో చంద్రబాబు స్పష్టంగా చెప్పాడు, 6 నెలల లోపల కమిషన్ వేసి బీసీ సమస్యను పరిష్కరిస్తాను అని అన్నాడు. అందుకని ఇది కొత్తగా మేము అడగట్లేదు. గవర్నమెంట్ వచ్చి ఇవాళకి 20 నెలలు అయిపోయినా కూడా మా విషయం ముందుకు జరగలేదనే దాని మీదను, మాకు ఇస్తామన్న డబ్బులు సంవత్సరానికి 1000 కోట్ల రూపాయలు చొప్పున 2000 కోట్లు రాలేదనేది ఈ సమస్యల మీద ఉద్యమం చేశారండి. అందుకని ఇది ఏది కూడా మేము గొంతెమ్మ కోరికలేదు, ప్రభుత్వం ఇస్తానని ఇవ్వమని అడుగుతున్నాము. మరోవైపు కాపులను మంచి వాళ్ళంటున్న చంద్రబాబు వాళ్లపై కేసులు ఎందుకు పెడుతున్నారని కాపును ప్రశ్నిస్తున్నారు. రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కాలపరిమితి విధించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బీసీ ఇష్యూ జీవో ఇచ్చినంత లోపల అవ్వదు, కాబట్టి ఏమైనా కోర్టుకు వెళ్ళినా కూడా ఏమైనా కొట్టేయవచ్చు, అలాగా పెండింగ్ అయిపోతుంది ఇష్యూ. దానికి బదులు ఇమ్మీడియట్గా గవర్నమెంట్ కమిషన్కి డబ్బులు శాంక్షన్ చేసి ఒక సర్వే చేయించి ఆ సర్వే ప్రకారం 3 నెలల్లో 4 నెలల లోపల రిపోర్ట్ సబ్మిట్ చేసి ఆ రిపోర్ట్ మీద యాక్షన్ తీసుకొని గవర్నమెంట్ జీవో ఇవ్వాలి. ఇది ఫస్ట్ డిమాండ్. రెండోది ఏంటంటే, స్టార్ట్ చేసేదానికి ముందు ముద్రగడ గారితో గవర్నమెంట్ యొక్క ప్రతినిధులు, కాపు పెద్దలు అందరూ కలిసి వెళ్ళి ముద్రగడతో కలవాలి. 3, శాంతియుతంగా ఉండడానికని యూత్ మీద హరాస్మెంట్ మానేయాలి. మరోవైపు శుక్రవారం నుంచి ముద్రగడ పద్మనాభం తలపెట్టిన ఆమరణ నిరాహార దీక్షను కట్టడి చేసేందుకు ప్రభుత్వం అన్ని పావులు కదుపుతోంది. ఆదివారం జరిగిన కాపు ఐక్య గర్జన సభకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరించిందని ముఖ్యమంత్రి చంద్రబాబు అంటే, అసలు ఆ సభకు అనుమతే ఇవ్వలేదని తూర్పుగోదావరి జిల్లా పోలీసులు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లాలో శాంతి భద్రతల సమస్య ఉందని, జిల్లాలోకి కొత్త వాళ్లు ఎవరూ అడుగు పెట్టవద్దని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. అనుమతి లేకుండా సభను నిర్వహించారు, దానికి పోలీస్ పర్మిషన్ ఇవ్వలేదు. సో అనుమతి లేకుండా తీసుకున్న దానికి 188, 32 పోలీస్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం. ఎవరైతే అనుమతి లేకుండా ఆ రోజు అక్కడ స్టేజ్ మీద ఉన్నారో అందరినీ దాంట్లో పెట్టడం జరిగింది. మరోవైపు ఆదివారం సంఘటనలతో ఉలిక్కిపడ్డ పోలీసులు ఆ తరహా సంఘటనలు పునరావృతం కాకుండా చూసేందుకు జిల్లాలో భారీగా బలగాలు మోహరించారు. అటు ప్రభుత్వం కాపుల రిజర్వేషన్ పై సానుకూలంగా ఉందని, కాస్త ఓపిక పడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, కాపు నేత నిమ్మకాయల చినరాజప్ప పిలుపునిచ్చారు. దీక్ష విరమించాలని ముద్రగడ పద్మనాభానికి విజ్ఞప్తి చేశారు. గత 30 సంవత్సరాలుగా ఇది పోరాటం జరుగుతుంది. సమయం దగ్గరికి వచ్చింది. కమిషన్ ఏర్పాటు చేసాం, కమిషన్ కూడా వచ్చింది, పనిచేస్తారు. ఇంక తొందరలోనే 9 నెలలు టైం పెట్టుకున్నాం మేము. దయ ఉంచి 9 నెలల్లో కూడా ఒప్పుకు పట్టండి. మీరు అర్థం చేసుకోండి. కాపు సోదరులు చెప్తున్నాను, పద్మనాభం గారు కూడా చెప్తున్నాను. ఎందుకంటే మన అభి పరిస్థితి వచ్చింది, ఇంకా లేకపోతే అనేక ప్రాబ్లమ్స్ కూడా వచ్చే పరిస్థితి ఉంది. కనుక తప్పనిసరిగా మీరు మంచి భావంతో అంగీకరించి మీరు విరమించవలసిందిగా మేము కోరుతున్నాం. మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు, కమిషన్ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఇదంతా చంద్రబాబు నాయుడికి పాత విద్యనని కాపులు గుర్తు చేసుకుంటున్నారు.
తాము రిజర్వేషన్లు కోరుతూ డిమాండ్ చేస్తున్న వేళ బీసీలు ఉద్యమించడం వెనుక చంద్రబాబు హస్తముందని అనుమానిస్తున్నారు. కాపుల రిజర్వేషన్ ఇష్యూకి సంబంధించి కర్ణాటకలో రిజర్వేషన్ల గణన ఎలా చేపట్టారు, అక్కడ ఎదురైన సమస్యలేంటి, అక్కడి బీసీ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకుంది, ఈ విషయాలను రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ది 4th ఎస్టేట్లో చూడొచ్చు. కాపు సమస్యను చంద్రబాబు, లోకేష్ జటిలం చేశారా, ముందస్తు హెచ్చరికలను పెడచెవిన పెట్టారా, కాపులకిచ్చిన హామీని అమలు చేయనున్న కాపు నేతల మాటలను లోకేష్ ఎందుకు పట్టించుకోలేదు, పట్టించుకుని ఉంటే పరిస్థితి ఇలా అయ్యేది కాదా? కాపు లెక్కలపై టీడీపీలో తర్జన భర్జనలు. నెల క్రితమే లోకేష్ ను హెచ్చరించిన కాపు నాయకులు. లైట్ తీసుకున్న లోకేష్. హామీలు నెరవేర్చకపోతే నష్టపోతామని హెచ్చరికలు. పట్టించుకోని లోకేష్. కాపు నాయకులపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన లోకేష్. ముద్రగడ నిర్వహించిన తుని బహిరంగ సభ టీడీపీని కుదిపేస్తోంది. కాపులకు అన్యాయం చెయ్యమని అంటున్నా ధైర్యంగా వాళ్లతో మాట్లాడలేని పరిస్థితి టీడీపీ నాయకులది. ఇక ముద్రగడ పద్మనాభం ఆమరణ దీక్షకు సిద్ధమవుతుండడం పార్టీని వణికిస్తోంది. టీడీపీలో ఉన్న కాపు సామాజిక వర్గం నాయకుల్లో ప్రజల్లోకి వెళ్లేందుకు జంకుతున్నారు. నిలదీస్తే ఏ సమాధానం చెప్పాలో తెలియక తికమక పడుతున్నారు. జిల్లాలకు వెళ్లేందుకు చాలా మంది జంకుతున్నారు. పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. కాపులిచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని ఇటు చంద్రబాబుకు చెప్పలేక, సొంత సామాజిక వర్గానికి నచ్చజెప్పలేక టీడీపీలో ఉన్న కాపు నాయకులు మధ్యలో నలిగిపోతున్నారు. చంద్రబాబు నాయుడు ఆదేశాల్ని కాదనలేక ముద్రగడపై విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లుతున్నారు. ముద్రగడ తుని సభకు కొద్ది రోజుల ముందు కాపు సామాజిక వర్గానికి చెందిన కొంతమంది ప్రజాప్రతినిధులు, కుల పెద్దలు లోకేష్ ను పార్టీ కార్యాలయంలో కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయాలని, లేకపోతే కాపు ఉద్యమం ఉగ్రరూపం దాల్చుతుందనే విషయాన్ని హెచ్చరించారు. అయితే లోకేష్ దీన్ని చాలా లైట్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆ ఒక్క సామాజిక వర్గం ఓట్లతోనే అధికారంలోకి వచ్చామా అని ఎదురు ప్రశ్నలు వేసినట్టు సమాచారం. దీంతో చేసేది లేక నాయకులంతా వెనుదిరిగారు. అప్పుడే గనుక లోకేష్, చంద్రబాబు కాపుల విషయంపై సీరియస్ గా స్పందించి ఉంటే ఇవాళ ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని కాపు నాయకులంటున్నారు. చేసుకున్న దానికి చేసుకున్నంత మహదేవా అంటే ఇదేనేమో. పవన్ కళ్యాణ్ స్పీచ్ పై కాపులు ఏమనుకుంటున్నారు? పవన్ మాటలు కాపుల్లో భరోసా నింపాయా? అస్పష్టంగా ఉన్న ఆయన మాటలు, ఉద్దేశాలు కాపులకు పవన్ పై నమ్మకాన్ని పోగొట్టాయా? పవన్ కళ్యాణ్ తీరుపై కాపుల కస్సుబుస్సు. స్పష్టత లేని మాటలపై సోషల్ మీడియాలో సెటైర్లు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ చదివారంటూ విమర్శలు. ప్రశ్నించే తత్వం ఏమైందని నిలదీస్తున్న కాపులు. తమ్ముడి మాటల కంటే అన్నయ్య లేఖ కాస్త బెటర్ అంటున్న కాపులు. కేరళ నుంచి వస్తున్నాను, మన సమస్యలపై మాట్లాడతాను అంటూ పవన్ కళ్యాణ్ చెప్పగానే కాపుల్లో ఒకంత ఆనందం, సంతోషం తొంగిచూశాయి. పవన్ నటించిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమాలోని దృశ్యాలను కాపులు తమ ఐక్య గర్జన కోసం సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేసుకున్నారు. ఆ సినిమాలో పవన్ ఆవేశపూరితంగా చెప్పిన డైలాగులు అచ్చంగా మనకే సరిపోతాయన్న చందంగా కాపులు సంబరపడ్డారు. మరిద్దరం కలిసి వెళ్తున్నాం, వస్తున్నావా లేదా, వస్తున్నావా లేదా, వస్తున్నావా. తునిలో ఈ 31న జరగబోవు ముద్రగడ కాపు ఐక్య గర్జనకు రండి, తరలి రండి. ఇట్లు కాపు ఐక్యనాడు విశాఖ. పోరాడితే పోయేదేవి లేవరా, ఎదవ బానిస సంఖ్యలు తప్ప. అలాంటి పవన్ తుని ఘర్షణల గురించి, మన జనం గురించి ఏం చెప్తాడో, చంద్రబాబును ఎలా కడిగేస్తాడోనని కాపులు టీవీలకు కళ్లప్పగించి చూశారు. ఎందుకంటే చాలా మెథాడికల్గా ఆర్సనిస్టులు చేసిన విధానం ఇది. చాలా ట్రైన్డ్ మనుషులు అయి ఉండాలి దీనికి. లేదంటే ఒక ట్రైన్ తగలబెట్టడం ఒక మామూలు కార్యకర్తలకు కానీ ఇది ఖచ్చితంగా ఇది జరిగేది కాదు. దీని వెనక ఖచ్చితంగా ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ ఇది గ్రూప్ ఏదో ఉండాలి. అలాగే మిగతా బీసీ కులాలకి నష్టం వాటిల్లకుండా వాళ్ళకి కాపులకి న్యాయం చేయగలిగితే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. ఏం చెప్తున్నాడో, కొత్తగా ఇంకేమైనా చెప్తాడో అని ఎదురు చూసిన కాపుల కళ్ళు కాయలు కాచాయి తప్ప పవన్ స్పీచ్ లో సినిమాల్లో ఉండే పంచ్ డైలాగులు ఏవీ వినిపించలేదు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టే పవన్ చదువుతున్నారని చాలా మంది కాపులకు అర్థమైపోయింది. ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడకపోయినా
ఈ ఇష్యూను టచ్ చేయకపోయినా కాపుల తరపున పోరాడే నాయకుడిగా పవన్ ఉన్నారనే ధీమా తమకు ఉండేదని, కానీ కర్ర విరగకుండా పాము చావకుండా మాట్లాడిన మాటలతో ఆయనపై ఉన్న నమ్మకాన్ని పోగొట్టాయని చాలా మంది అంటున్నారు. పవన్ కళ్యాణ్ పై అభిమానంతో కట్టిన ఫ్లెక్సీలను ఇప్పుడు తొలగించే పనిలో పడ్డారు కాపులు. పవన్ కళ్యాణ్ అంటే అతనికంటే చాలా ఇదిగా ఉండి ఫ్లెక్సీలు పెట్టి మా ఊర్లో అతనంటే చాలా గౌరవం ఇదిగా ఉండేది. అటువంటిది దీనికి ఆయన సంఘీభావం తెలవకపోవటం మాకు చాలా బాధ అనిపించింది. టీడీపీకి ఓట్లు ఏమన్నాడు బీసీలో చేరుస్తానని, ఇప్పుడు బీసీలో చేర్చకుండా చంద్రబాబు నాయుడికి మద్దతుగా పలుకుతున్నాడు, కులాన్ని వెనక దావ పట్టిస్తున్నాడు. రాజకీయ అంశాలపై చిరంజీవికే పరిపక్వత లేదని భావించే కాపులు ఈ విషయంలో చిరంజీవే కాస్త బెటర్ అనే భావనలో ఉన్నారు. చంద్రబాబుకు చిరంజీవి రాసిన లేఖలో కాస్తైనా స్పష్టత ఉందనే అభిప్రాయం కాపుల్లో వ్యక్తమవుతోంది. కనీసం అన్నయ్య సలహా తీసుకునైనా తమ్ముడు మాట్లాడి ఉంటే బాగుండేదనే మాటలు వినిపిస్తున్నాయి. కాపు కాస్తాడని భావించిన పవన్ కమ్మగా చంద్రబాబు బుట్టలో పడ్డారని కాపులు గొల్లుమంటున్నారు. కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలేశారు. ఎందుకో చూసే ముందు పొలిటికల్ కారిడార్లో షార్ట్ బ్రేక్. కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ని వీడనున్నారా? కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేయడం దేనికి సంకేతం? కాంగ్రెస్ పెద్దలు బేషరతు క్షమాపణలు చెప్తే సూర్యప్రకాష్ మనసు మార్చుకుంటారా? కర్నూలు కాంగ్రెస్ లో చోటు చేసుకున్న కలకలం ఎక్కడి వరకు వెళ్తుంది? అలకబూరిన కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కర్నూలు డీసీసీ ఆఫీస్కు తాళాలు, అనంతపురం సభలో అవమానించారన్న కోట్లను బుజ్జగిస్తున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలందరికీ క్షమాపణలు చెప్పాలని కోట్ల డిమాండ్, కోట్ల కాంగ్రెస్ ను వీడతారని జోరుగా ప్రచారం. తమది కాంగ్రెస్ ఫ్యామిలీ అంటున్న కోట్ల. కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అనంతపురం రాహుల్ గాంధీ సభలో తనకు అవమానం జరిగిందన్న కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి మాటలు జిల్లాలో రాజకీయ వేడి రగిల్చాయి. రాహుల్ గాంధీ పాల్గొన్న అనంతపురం బండ్లపల్లి సభ ఆహ్వాన పత్రంలో కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పేరును కేఎస్ రెడ్డిగా ముద్రించారు. తీరా వేదికపైకి వెళ్లే సమయంలో మీ పేరు లేదని రాహుల్ భద్రతా సిబ్బంది సూర్యప్రకాష్ రెడ్డిని అడ్డుకున్నారు. అదే వేదికపై ఉన్న కాంగ్రెస్ నాయకులెవరూ దీన్ని పట్టించుకోలేదు. ఇది సూర్యప్రకాష్ రెడ్డికి తీవ్ర మనస్తాపం కలిగించింది. రాహుల్ సభను విజయవంతం చేసేందుకు కోట్ల కర్నూలు నుంచి 100కు పైగా వాహనాల్లో పార్టీ కార్యకర్తలను బండ్లపల్లి తీసుకెళ్లారు. అవమానం జరిగిన వెంటనే కోట్ల కర్నూలు తిరిగి వచ్చారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వర్గీయులు అక్కడే తమ నిరసన తెలిపారు. పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోట్లకు జరిగిన అవమానానికి నిరసనగా ఆయన అభిమానులు కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి తాళాలు వేశారు. కోట్లను బుజ్జగించేందుకు కాంగ్రెస్ నాయకులు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నా ఆయన మాత్రం అలకవీడేలా కనిపించడం లేదు. పార్టీని వీడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. కోట్ల మాత్రం తమది కాంగ్రెస్ ఫ్యామిలీ అని అంటున్నారు. అవమానం జరిగింది తనకు కాదని, కార్యకర్తలందరినీ అవమానించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్న జరిగిన అవమానానికి భరించలేక మా కార్యకర్తలందరికీ అవమానం జరిగింది. నేను వచ్చాక వాళ్ళు ధర్నా చేశారు. నేను ఈ ఆఫీస్ విషయం నేను మాట్లాడడం తెలిసింది. నిన్న ప్రెస్ చెప్పారు, మేమంతా కాంగ్రెస్ పార్టీలో ఉంటాం, మేము ఫైట్ చేస్తాం. హైకమాండ్ వచ్చాక దాన్ని రియాక్ట్ అవుతాం చెప్పడం జరిగింది. హైకమాండ్ దృష్టికి వెళ్ళింది. ఇందాక రాత్రి కూడా కాసు కృష్ణారెడ్డి గారు, బాబురాజు గారు, పల్లం వచ్చి మాట్లాడారు. అలాగే మళ్ళీ మార్నింగ్ కూడా మా రవిచంద్ర రెడ్డి వచ్చారు, కూడా అప్పాలో చెప్తారు అని. ఇప్పుడు ఇందులో అప్పాలు చెప్పాల్సింది నాకు కాదు, మెయిన్గా కార్యకర్తలు. ఎందుకంటే కార్యకర్త ముందు అవమానం జరిగింది. కార్యకర్త ఫీల్ అవుతారు. మేము వెయిట్ చేస్తాం. మేము ఎప్పుడు ఈ కాలంలో ఎక్కడ పార్టీ మార్చాం. రెస్పాన్స్ చేయలేక మాలో ఉన్న భావాలు చెప్తాం, మా ప్లానింగ్ చెప్పడం జరిగింది. అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతారు. తర్వాత వెయిట్ చేస్తాం. 1 వీక్ 10 days చేస్తారు. రఘువీరారెడ్డి ప్రెసిడెంట్ ఢిల్లీ పోయారు, 2-3 వస్తారు. వచ్చాక వాళ్ళు ఏం డిస్కస్ చేస్తారు, ఏం డిస్కస్ చేస్తారు
మరోవైపు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కాంగ్రెస్ ను వీడతారనే ప్రచారం జిల్లాలో జోరుగా జరుగుతోంది. నారా లోకేష్ గతంలో ఆయనతో సంప్రదింపులు జరిపారనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కోట్ల తమది కాంగ్రెస్ ఫ్యామిలీయే అని అంటున్నా కాంగ్రెస్ నాయకులు మాత్రం తెగవర్రీ అవుతున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జిల్లా మంత్రిని ఎందుకు ఢీకొంటున్నారు? మంత్రికి సవాల్ విసరడం వెనుక మర్మమేంటి? మంత్రి ఇచ్చిన జాబితాను పక్కన పెట్టడం దేనికి సంకేతం? ఆదిలాబాద్ లో ఏం జరుగుతోంది? మంత్రి జోగు రామన్న, మున్సిపల్ చైర్పర్సన్ మధ్య విభేదాలు. మంత్రికి సవాల్ విసురుతున్న మున్సిపల్ చైర్పర్సన్ మనీషా. విభేదాలకు వేదికైన కాంట్రాక్ట్ ప్యానెల్ కమిటీ ఎన్నికలు. మంత్రి ఇచ్చిన జాబితాను పక్కన పెట్టిన మున్సిపల్ చైర్పర్సన్. తేదీల తప్పుతో నిలిచిపోయిన ఎన్నికలు. ప్రశాంతంగా ఉండే ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ కలకలం చోటు చేసుకుంటోంది. గత కొన్నేళ్లుగా ఆదిలాబాద్ నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా కొనసాగుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో మంత్రి పదవి అధిష్ఠించి ఆధిపత్యాన్ని చాటుకుంటున్నారు జోగు రామన్న. జిల్లాలో అన్ని తానై వ్యవహరిస్తున్న రామన్న కొన్నాళ్లుగా సొంత పార్టీ నాయకుల నుంచే అసంతృప్తి ఎదుర్కొంటున్నారు. ఆదిలాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ రంగినేని మనీషా, మంత్రి రామన్నకు మధ్య కొంతకాలంగా విభేదాలు చోటు చేసుకుంటున్నాయి. మంత్రి, మున్సిపల్ చైర్పర్సన్ వర్గాలు ఒకరిపై ఒకరు పైచేయి సాధించేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నారు. ఈ రాజకీయాలకు మున్సిపాలిటీలో అంతగా ప్రాధాన్యం లేని కాంట్రాక్ట్ ప్యానెల్ కమిటీ ఎన్నికలు వేదికయ్యాయి. ఈ 2 కమిటీలకు 14 మందితో కూడిన జాబితాను మంత్రి రామన్న ఇచ్చారు. ఆ జాబితాలోని వ్యక్తుల పేర్లు నచ్చకపోవడంతో ఈ కమిటీల్లో తమ వారిని నియమించి బలప్రదర్శన చూపేందుకు చైర్పర్సన్ వర్గం ఏకంగా 23 మంది కౌన్సిలర్లతో క్యాంపు రాజకీయానికి తెరలేపడం చర్చనీయాంశమైంది. మున్సిపాలిటీలో 36 మంది సభ్యులకు గాను 23 మంది చైర్పర్సన్ మహారాష్ట్రలో నిర్వహించిన క్యాంపుకు తరలి వెళ్లడంతో మంత్రి రామన్న ఇరకాటంలో పడ్డారు. పరువు కాపాడుకునేందుకు పలుకుబడి ఉపయోగించి చివరకు ఈ కమిటీ ఎన్నికలు వాయిదా పడేలా చూసుకున్నారు. అందరికీ ఎజెండా మాత్రం 7 days ముందే పంపించడం జరిగింది. మాకు 10 minutes ముందు కలెక్టర్ గారు పోస్ట్పోన్ చేయమని పంపడం జరిగింది. తెలుగులో 2016 బదులు 2015 అని పడ్డదని దాని గురించి ఈరోజు మినిస్టర్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ గారు మరియు లీగల్ ఒపీనియన్ తహసీల్దార్ వీళ్ళందరి ద్వారా ఈరోజు మాకు పోస్ట్పోన్ చేయమని కలెక్టర్ గారు తను ఎండార్స్మెంట్ చేసి నాకు లెటర్ పంపించడం జరిగింది. దాని ద్వారా ఈరోజు మేము ఈ ప్రత్యేక సమావేశాన్ని పోస్ట్పోన్ చేస్తున్నాను. మంత్రి ఆధిపత్యానికి చెక్ పెట్టేందుకు మున్సిపల్ చైర్పర్సన్ తమ బలం పెంచుకుంటున్నారు. సొంత పార్టీ కౌన్సిలర్ల మద్దతుతో పాటు కాంగ్రెస్, బీజేపీ, ఎంఐఎం, ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకుని తన బలాన్ని 23కు పెంచుకున్నారు. మంత్రి రామన్నకు ఇది మింగుడు పడని వ్యవహారంగా మారుతోంది. ఈ క్రమంలో జిల్లా టీఆర్ఎస్ లో గ్రూప్ రాజకీయాలు ఎక్కడికి దారితీస్తాయోనని పార్టీ నాయకులు కలవరం చెందుతున్నారు. సాక్షి బ్యూరో, ఆదిలాబాద్.